హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక రైతులందరికీ కూడా నెలకు 3000 పెన్షన్పై కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ 3000 పెన్షన్ ఏందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇక ఈ పథకం ద్వారా రైతులకు ఏటా కూడా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఈ పథకంలో చేరటం ద్వారా రైతులు 60 సంవత్సరాల వయసు తర్వాత నెలవారీగా 3,000 పెన్షన్ పొందవచ్చని కొంతమందికి తెలుసా? అయితే మీరు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనాలను పొందుతుంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలో నమోదు చేసుకోవటం సులభం. ఈ పథకం ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతుల కోసం ప్రారంభించింది కేంద్రం. తద్వారా వారు వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. రైతులు కిసాన్ మన్ధన్ యోజనలో చేరితే వారు 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నెలవారీగా 3,000 లేదా సంవత్సరానికి 36,000 పెన్షన్ అయితే పొందుతారు. ఇక రైతులు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని కూడా ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. నమోదు చేసుకున్న తర్వాత రైతులకు గరిష్టంగా 3,000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఈ ప్రీమియం 55 నుంచి 200 వరకు ఉంటుంది. అంటే మీ వయసును బట్టి చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతులు తమ సొంత జేబు నుండి ఎటువంటి డబ్బును విరాళంగా ఇవ్వవలసిన అవసరం లేని సదుపాయం కూడా ఉంది. పెన్షన్ పథకానికి అవసరమైన సహకారాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందుకున్న మొత్తం నుండి సర్దుబాటు చేయవచ్చు. అయితే రైతు తమ సమ్మతిని తెలియచేయాలి. నమోదు చేసుకోవటానికి ఒక సాధారణ ఫారంను పూర్తి చేయాలి. ఇక దరఖాస్తు చేసుకోవటానికి రైతులు తమ సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించవచ్చు. వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల రైతులు ఈ పథకంలో చేరవచ్చు. మీ వయసు ఎంత తక్కువైతే మీ సహకారం అంత తక్కువగా ఉంటుంది.